హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాఖీ తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి రాఖీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం వెళ్తున్న ఒక మంచి ప్లేస్కి. నేను చెప్పాను లాస్ట్ వీడియోలో నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి అవి మీకు చూపిస్తాను అని. సో నెక్స్ట్ ప్లేస్ ఇదేనమాట. సో ఇది వచ్చేసి ఇదే వైరావరం నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఇది వాటర్ ఫాల్స్, అంటే వాటర్ ఫాల్స్ లాంటిది ఒక ఎయిర్ అనమాట. అంటే ఒక కాలువ, ఒక పెద్ద కాలం అనమాట. సో అయితే అక్కడికి తీసుకువెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, సో లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో అక్కడ మనం 3 వాగులు దాటుకుంటూ వచ్చి ఒక శివాలయానికి వెళ్ళాం కదా, ఆ వాటర్ కొండల మించి దిగి ఈ ఏరులో కలుస్తుంది అనమాట. ఈ వాటర్ అనేది ఒక బ్రిడ్జ్ కింద నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎవరు వీడియో తీసినా బ్రిడ్జ్ పైనుంచి మాత్రమే వీడియో తీసేవారు, అంత ఫ్లో అనేది వచ్చేదన్నమాట. బ్రిడ్జ్ కవర్ అయిపోయేది అనమాట. బ్రిడ్జ్ అనేది కనిపించేది కాదు, బ్రిడ్జ్ దాటేటప్పుడు మాత్రం ఈ వ్యూ కనిపించేది. సో మనం ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి పక్కన నుంచుని అంత ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అందులో వాటర్ అనేది తగ్గిందనమాట. సో తగ్గింది కదా, మనం వెళ్ళి చూద్దాము అని చెప్పి మేము వెళ్ళాము దగ్గరికి. సో అందుకని చెప్పి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫైనల్లీ అయితే మనం వచ్చేసాం అనమాట. సో ఇదేనమాట ఎయిర్కి వెళ్ళే దారి. యాక్చువల్గా బ్రిడ్జ్ నుంచి క్రాస్ వెళ్ళినప్పుడు కనిపిస్తుంది, నేను అది వీడియో షూట్ చేయలేదు. సో ఆ బ్రిడ్జ్ డౌన్ దిగి వెళ్ళేదన్నమాట దారి. సో ఇప్పుడు ఇక్కడ వరకు అనేది వాటర్ ఉంటుంది అనమాట, ఫ్లో. సో వెళ్ళే దారి కూడా అంత ఈజీగా ఏం ఉండదు. సో బైక్ కూడా చాలా కష్టంగా వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇంకా దిగేసి మనం నడుచుకుంటూ వెళ్దాము. సో మీరు చూడండి, వాటర్ అనేది చాలా ఉండేదన్నమాట. యాక్చువల్గా నాకే చాలా ఎలా అనిపించింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చూసినప్పుడు అసలు ఇటు దారి అనేది లేదు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ ఇయర్ వచ్చేసి చాలా వర్షాలు తక్కువ ఉండడం వల్ల, ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ కొండల్లో వర్షాలు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇది వాటర్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను నడుస్తున్న దారి అంతా మొత్తం వాటర్తో అనేది నిండిపోయి ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ అనేది కొంచెం తగ్గింది అన్నమాట. అందుకని చెప్పి ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి వీడియో తీద్దాము అని అనిపించింది. సో వీడియో తీసేటప్పుడు సో ఎగ్జైట్మెంట్ అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుంది అనేది చెప్పలేము. ఫస్ట్ టైం ఇలా దగ్గరికి వెళ్ళి తీయడం అసలు కొంచెం ఎగ్జైట్మెంట్గా, కొంచెం టెన్షన్, ఎవరు లేరు అని ఒక భయం, ఇవన్నీ కలగలుపుకుని వీడియో తీసామన్నమాట. సో ఆ 3 రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అది ఒక ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. సో అటువైపు ఒక విలేజ్ ఉంది, దేవమడుగుల అనే ఊరు. సో అటువైపు వెళ్ళేవారు అనమాట పూర్వం. ప్రజెంట్ అయితే ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. సో వాటర్ ఫ్లో ఎలా అంత ఉండేదంటే ఆ 3 రాళ్ళు అనేవి కూడా కనిపించవు అనమాట. వాటర్
ఫుల్ ఆఫ్ వాటర్ ఉండిపోతుంది. సో వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ అనేది కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్న ఆ 3 రాళ్ళు కూడా కనిపించవు, అంత ఫ్లో ఉంటుంది. నేను నుంచున్నది కూడా నీళ్ళతోనే నిండిపోతుంది అనమాట. సో ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ అసలు వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో భయం వేసింది, షూట్ చేయడానికి దిగాలనిపించింది, భయం వేసింది, అమ్మ ఫ్లోలో కొట్టుకుపోతామేమో అనిపించింది. సో చాలా బాగుంది. సో ఎగ్జైట్మెంట్ అనమాట. సో వాటర్ అలా ఇంకా ఫ్రంట్కి వెళ్ళడం. సో అదలైన బ్రిడ్జ్ అదనమాట. ఆ బ్రిడ్జ్ అవి కూడా పిల్లర్స్ అనేవి కనిపించవు అనమాట. బండి ఉంది కదా, మొత్తం ఇదంతా హెవీ వాటర్ వచ్చేది. కానీ ఇప్పుడు వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఇంతలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి దేవరమడుగుల ఏరు వాగు. సో ఇంకా దగ్గరగా వెళ్ళి మీకు చూపిద్దామని చెప్పి ఇంకా ఫ్రంట్కి వెళ్ళాం అనమాట. ఆ బ్రిడ్జి దాటుకొని వెళ్ళాము. సో ఇక్కడ కూడా వాటర్ మీకు అర్థమయ్యే ఉంటగా, ఇదంతా ఫుల్ ఆఫ్ వాటర్తో అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్లో అనేది కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుందన్నమాట. ఈ రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. నడిచేటప్పుడు కెమెరా ఎక్కువ షేక్ అవుతుంది కూడా కారణం అదే అనమాట. ఏమాత్రం పడితే జార అందులో పడతామా అన్నట్టుగా స్లోగా అయితే క్యాప్చర్ చేశాను ఇవన్నీ. చూడండి ఫ్లో ఎక్కువ అవుతుంది కొంచెం కొంచెం అని ఒక టెన్షన్, గబగబా వెళ్ళిపోదాం అని ఒక టెన్షన్. ఎవరు లేరు అసలు, రిస్కీగానే వీడియో అయితే తీసాం ఇది. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి వాటర్ అనేది ఇంకా ఎక్కడ అలా కొండలోంచి వస్తుంది అనమాట. సో బాగా ఫ్రంట్ కంటూ వెళ్ళి అనేది వీడియో క్యాప్చర్ చేసాము. సో అదే
సో మనం ఏజెన్సీలో ఏ ప్లేస్ విజిట్ చేయాలనుకున్నా ఫస్ట్ మనం మార్నింగే బయలుదేరాలన్నమాట. ఆఫ్టర్నూన్ కల్లా 4 కల్లా కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే ఏజెన్సీ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందని ఎవరికి చెప్పలేము, తెలీదు కూడా. సో చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా అంతే అనమాట. సడన్గా ఒకసారి చీకటి అయిపోయినట్టుగా అయిపోయింది. సో ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు ఏ ప్లేస్ విజిట్ చేసినా అక్కడ చాలా మనం అంత ఎన్విరాన్మెంట్ తెలుసుకుని మనం ఫస్ట్ విజిట్ చేయాలి. అంతే తెలియకుండా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ మన రిస్క్ అనేది ఇప్పుడు ఫేస్ చేయకూడదు అనమాట. సో ఏదో యాంగ్జైటీగా మనం వెళ్ళిపోతాం, కానీ అక్కడ ఉన్న మన రిస్క్ అనేది, ప్రమాదం అనేది మనం గెస్ చేయలేం కదా. సో ఏంటంటే ఏదన్నా ప్లేస్కి మనం విజిట్ చేసేటప్పుడు ప్లేస్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మనం విజిట్ చేస్తే మన సేఫ్టీకి బెటర్ అనమాట. సో ఇప్పుడు నా వీడియోస్లో ఇదొక స్పెషల్ వీడియో అనమాట. నేను మీకు చూపిస్తాను వీడియో ఇంకా ముందు రాబోతున్నాయి. సో ఇది కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం అన్నమాట. వాటర్ ఫ్లో అనేది కూడా కొంచెం ఎక్కువైందనమాట. సో మేము అలా బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలా దూరం ఎదురుకు వచ్చేసాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము. గోయింగ్ టు హోమ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి రాఖీ తెలుగు బ్లాగ్స్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.